తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన వేళ ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. ఈ క్రమంలోనే ఆయన హయ్యర్ సెకండరీ మార్కుల జాబితా బయటకొచ్చి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కేవలం సినిమాల్లోనే కాదు, చదువులో కూడా విజయ్ తనదైన ముద్ర వేశారని ఈ సర్టిఫికేట్ నిరూపిస్తోంది. ఒక సాధారణ విద్యార్థిగా ఆయన సాధించిన విజయాలు, ఇప్పుడు ఆయన చేరుకున్న శిఖరాలు చూస్తుంటే అభిమానులు మురిసిపోతున్నారు. వైరల్ అవుతున్న మార్క్స్ షీట్ ప్రకారం విజయ్ మొత్తం 1100 మార్కులకు గాను 711 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే ఆయనకు మ్యాథమెటిక్స్లో 200 మార్కులకు గాను కేవలం 95 మార్కులు మాత్రమే వచ్చాయి. కానీ సైన్స్ సబ్జెక్టులో మాత్రం ఆయన సత్తా చాటారు. 300 మార్కులకు గాను ఏకంగా 206 మార్కులు సాధించి అందరినీ మెప్పించారు. భాషల విషయానికొస్తే మాతృభాష తమిళంలో 155 మార్కులు, ఇంగ్లీష్లో 133 మార్కులు సాధించారు. మార్క్స్ షీట్లో విజయ్కి మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చినా రాజకీయాల్లో మాత్రం ఆయన వేసిన లెక్కలన్నీ పక్కాగా కుదిరాయి. కేవలం 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీల ఆధిపత్యాన్ని తలకిందులు చేయడం ఆయన పొలిటికల్ ఐక్యూకి నిదర్శనం. విజయ్ మ్యాథ్స్ మార్కులను శాతంలో చూస్తే అది సుమారు 47.5%. అంటే పాస్ మార్కుల కంటే కొంచెం ఎక్కువే. కానీ రాజకీయాల్లో ఆయన గెలుపు మార్జిన్ మరియు ఆయన సాధించిన 107 సీట్లు ఆయనను ఒక పవర్ఫుల్ లీడర్గా నిలబెట్టాయి. అంటే క్లాస్ రూమ్ లెక్కల కంటే ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయన డిస్టింక్షన్ సాధించారు. సుమారు 64.64% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విజయ్ చదువులో ఒక సగటు విద్యార్థిగానే ఉన్నప్పటికీ తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం అగ్రస్థానంలో నిలిచారు. మార్కులు కేవలం ఒక కాగితం మీద అంకెలు మాత్రమేనని, నిజమైన తెలివితేటలు మరియు నాయకత్వ లక్షణాలు ఉంటే ఎంతటి ఎత్తుకైనా ఎదగొచ్చని ఆయన నిరూపించారు. చదువుకునే రోజుల్లో లెక్కల్లో తడబడిన అదే వ్యక్తి ఈ రోజు తమిళనాడు రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం. విజయ్ 51 ఏళ్ల వయసులో తన సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం ద్వారా కేవలం 2 ఏళ్లలోనే తిరుగులేని మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు. 107 సీట్లు గెలుచుకుని దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించారు. మార్కుల కంటే ప్రజల మనసులు గెలవడం ముఖ్యమని భావించిన విజయ్ ఇప్పుడు రాష్ట్రానికి కావలసిన అసలైన మార్పును తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.